వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రీజనింగ్ క్లాసెస్ కంటిన్యూషన్లోనే మనం ఆల్రెడీ వెన్ డయాగ్రామ్స్లో ఉన్నాం. వెన్ డయాగ్రామ్స్లో మనం ఇప్పుడు బేసిక్ వెన్ డయాగ్రామ్కి సంబంధించిన కొంత ప్రైమరీ కాన్సెప్ట్, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. కంటిన్యూషన్లోనే భాగంగా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఒకసారి మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో మనకి ఇక్కడ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనేటివి ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. రైట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్. అయితే ఇక్కడ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనేది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. సో ఇక్కడ లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో మనకు కావాల్సిన ప్రైమరీ కాన్సెప్ట్స్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఇక్కడ మనకి 4 ప్రైమరీ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఉండడం అనేది జరుగుతుంది. ఒక ప్రైమరీ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకసారి చూద్దాం. దీంట్లో ఇక్కడ 4 ప్రైమరీ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఏంటి అంటే 4 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది ఇక్కడ. రైట్, 4 ఆస్పెక్ట్స్. దీంట్లో ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆల్, తర్వాత నెక్స్ట్ సమ్, నెక్స్ట్ సమ్ నాట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో. ఇట్లా 4 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్ అంటే వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం అన్నీ అనుకుంటాం. సో ఇది అన్నీ. సమ్ అంటే ఇది కొన్ని, సో కొన్ని. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాదు, కొన్ని కాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో ఏది కాదు అని ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని ఇట్లా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఈ 4 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని మనం లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించిన బిట్స్ని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆల్, సమ్, సమ్ నాట్, నో. రైట్, అన్నీ, కొన్ని, కొన్ని కాదు, ఏది కాదు. రైట్, ఒకసారి చూద్దాం వీటికి సంబంధించిన ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కసారి చూసుకుంటూ వెళ్దాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ మనం 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ అనే దాని గురించి చూద్దాం. సో ఇది ఆల్. ఆల్ అని అంటే దీన్ని అన్నీ అని అంటాం. సో అన్నీ అంటే మొత్తాన్ని, ఇది ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం. రైట్, అన్నీ అంటే ఇది మొత్తం అన్నట్టు. రైట్, సో ఇట్లా తీసుకుంటుంది. ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ కానీ 3 ఆబ్జెక్ట్స్ కానీ ఇట్లాంటి వాటి యొక్క ప్రిమిసెస్, వాటి యొక్క రీజన్స్ని మనం తెలిపేటప్పుడు సో ఇట్లాంటి కేసెస్లో మనం ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ పారామీటర్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి ఆర్ పారామీటర్ తీసుకున్నాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఎస్ పారామీటర్ తీసుకున్నాను. రైట్, ఒక 2 పారామీటర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఆర్ పారామీటర్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ పారామీటర్. ఒక 2 పారామీటర్స్ తీసుకున్నాం. రైట్, టూ లొకేషన్స్. అంటే ఇక్కడ ఆల్ ఆర్స్ ఆర్ ఎస్. రైట్, ఆల్ ఆర్స్ ఆర్ ఎస్ఎస్. లేదు అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి తీసుకుందాం. ఇది బెస్ట్. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, ఇది ఒకటి తీసుకుంటాం. అంటే దీన్ని వచ్చేసి ఏంటి అంటే అన్ని ఏలు బీలు. సో ఇది ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు బీలు. రైట్, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు బీలు. రైట్, ఇప్పుడు అన్ని ఏలు వచ్చేసి ఏమైంది ఇక్కడ మనకి బీలు అయింది అన్నట్టు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, దీనికి సంబంధించిన మనకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఎట్లా ఉంటాయి? ఒకసారి లాజికల్ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించి చూద్దాం. దీనికి రిలేటెడ్గా ఎట్లా ఉండొచ్చు లాజికల్ వెన్ డయాగ్రామ్స్. అన్ని ఏలు బీలు అన్నాడు. ఇప్పుడు అన్ని ఏలు బీలు అన్నప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ 2 డయాగ్రామ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 2 డయాగ్రామ్స్లో ఫస్ట్ దీన్ని ఏ పారామీటర్ అనుకున్నాను, ఇది ఏ పారామీటర్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే దీన్ని బి పారామీటర్ అనుకున్నాను. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అన్ని ఏలు బీలు అవుతున్నాయి. ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ అన్ని ఏలు బీలు అవుతుంది. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి సెకండ్ పాసిబిలిటీ చూద్దాం. ఈ సెకండ్ పాసిబిలిటీ వచ్చేసి ఏంటి అంటే దీన్నే ఏ అంటున్నాను, దీన్నే బి అంటున్నాను. రైట్, ఇదే ఏ అవుతుంది, ఇదే బి అవుతుంది. అన్ని ఏలు బీలు. అంటే ఇక్కడ పారామీటర్ తీసుకున్నట్లయితే ఇది ఏ పారామీటర్, ఇది బి పారామీటర్. అన్ని ఏలు బీలు, అన్ని ఏలు బీలు, ఇది అన్ని ఏలు బీలు. అంటే ఇదే సర్కిల్ని నేను ఏ అంటున్నాను, ఇదే సర్కిల్ని నేను బి అంటున్నాను. రైట్, సో ఇది అన్ని ఏలు బీలు. రైట్, ఓకే. ఒకవేళ మనకు అన్ని ఏలు బీలు ఇట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన పారామీటర్ కన్క్లూజన్స్ ఎట్లా ఉంటాయి? సో పారామీటర్ కన్క్లూజన్స్, ఇక్కడ మనం పారామీటర్స్ కన్క్లూజన్స్ని మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ నేను ఇప్పుడు ఫస్ట్ 1 అనే దానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 అనే దానికి నేను పారామీటర్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ కొన్ని మనకి ఇక్కడ ఏమవుతున్నాయి అని అంటే కొన్ని బీలు ఏలు. సో కొన్ని బీలు ఏలు అవుతున్నాయి. ఇక్కడ ఏమవుతున్నాయి మనం కొన్ని బీలు ఏలు అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని బీలు ఏలు కావు అవుతున్నాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని బీలు ఏలు కావు. సో ఇది కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఏలు కావు. సో ఇట్లా
అంటే ఒకవేళ ఈ పాసిబిలిటీ ఉన్నట్లయితే మనకి ఈ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని బీలు ఏలు ఇక్కడ చూడండి, అంటే ఇదంతా బీ ప్రిమిసెస్ అయినట్లయితే సో ఇక్కడ ఉండే బీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏలు కింద కన్సిడర్ చేయొచ్చు. రైట్, కొన్ని బీలు ఏలు, తర్వాత కొన్ని బీలు ఏలు కావు. సో ఇట్లా. తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇచ్చింది అనుకోండి, ఈ పారామీటర్ వస్తే దీనికి సంబంధించినవి ఎట్లా ఉంటాయంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అన్ని బీలు అంటాం మనం, అన్ని బీలు ఏలు, అన్ని బీలు ఏమైనా ఇక్కడ ఏలైనాయి, అన్ని ఏలు బీలు అంటే మనకి ఇక్కడ ఏమవుతున్నాయి ఇప్పుడు అన్ని బీలు ఏలు అవుతున్నాయి అన్నట్టు. అంటే ఇది ఫస్ట్ మనం ఆల్ పారామీటర్. ఇక్కడ ఆల్ పారామీటర్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. అంటే వాటిలో ఉన్న అన్ని పారామీటర్స్ అన్ని ఆబ్జెక్ట్స్కి సంబంధించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు. అంటే మనకు అన్ని ఏలు బీలు అన్నాం, అన్ని ఏలు బీలు, అన్ని ఏలు బీలు అని అన్నప్పుడు మనకు కావాల్సిన డయాగ్రామ్ ఎట్లా వస్తుంది అంటే 2 పాసిబిలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏ ప్రిమిసెస్ కన్సిడర్ చేసాం, దీనికి సంబంధించిన అవుట్ సైడ్ రీజన్ ఏదైతే ఉందో అది బీ ప్రిమిసెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మన కంప్లీట్ ఏ అనేది బీలో ఉంది కాబట్టి దీన్ని అన్ని ఏలు బీలు అన్నాం. సో ఒకవేళ ఇట్లా ఉన్నట్లయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే కొన్ని బీలు ఏలు అవుతాయి, ఎందుకంటే ఈ రీజియన్లో ఉన్న బీలు ఏవైతే ఉన్నాయో అవి ఏలు అవుతాయి. తర్వాత కొన్ని బీలు ఏలు కావు, అంటే మనకు ఈ అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకు ఏలు కావు. రైట్, సో అదొకటి. రైట్, ఇదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది, సపోజ్ డయాగ్రామ్ ఇట్లా ఉండొచ్చు. ఒకటే సర్కిల్ నేను ఏ అంటున్నాను, ఇదే సర్కిల్ని బి అంటున్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అన్ని బీలు ఏలు అవుతున్నాయి, అన్ని ఏలు బీలు అయినప్పుడు ఇక్కడ అన్ని బీలు ఏలు అవుతున్నాయి అన్నట్టు. ఓకే, రైట్. సో ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంకొక సెకండ్ పారామీటర్కి వెళ్దాం. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే అన్ని. తర్వాత ఇప్పుడు సెకండ్ పారామీటర్ తీసుకున్నట్లయితే సెకండ్ వచ్చేసి సమ్ అనుకున్నాం. సమ్, ఇప్పుడు సమ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సమ్ ఎట్లా ఉండొచ్చు అనేది. సమ్ అని అంటే దీన్ని ఏమంటామంటే మనం కొన్ని అంటాం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కొన్ని ఏలు బీలు అంటున్నాడు. కొన్ని ఏంటి అట, కొన్ని ఏలు ఏమవుతున్నాయి ఇక్కడ మనకి బీలు అవుతున్నాయి, కొన్ని ఏలు బీలు. సో కొన్ని ఏలు బీలు అంటున్నాడు ఇక్కడ. సో కొన్ని ఏలు బీలు అని అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నట్టు, సమ్ ఏస్ ఆర్ బీస్. సో కొన్ని ఏలు బీలు అన్నాడు, కొన్ని ఏలు బీలు ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం కొన్ని ఏలు బీలు అని అన్నప్పుడు మనకు పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి దీంట్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నట్లయితే కొన్ని ఏలు బీలు అని అన్నప్పుడు ఒక చిన్న డయాగ్రామ్, పాసిబిలిటీ డయాగ్రామ్. ఇప్పుడు కొన్ని ఏలు ఏమవుతున్నాయి బీలు అవుతున్నాయి, ఇది ఇప్పుడు ఏ అనుకుంటున్నాను, ఇది ఏ. కొన్ని ఏలు ఏమవుతున్నాయి, ఇగో ఇది బి, ఇట్లా అవుతుంది కొన్ని ఏలు బీలు. ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఒకవేళ డయాగ్రామ్ కనుక ఇట్లా ఉన్నట్లయితే దీనికి సంబంధించిన పాసిబిలిటీ కన్క్లూజన్స్ ఏముంటాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి కన్క్లూజన్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే వివరణలు. సో ఇక్కడ మనకి కావాల్సిన వివరణలు ఎట్లా ఉంటాయంటే ఈ వివరణలు కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఫస్ట్ వన్, రైట్, కొన్ని ఏలు బీలు కాదు. రైట్, కొన్ని ఏలు ఏమవుతున్నాయి బీలు కాదు, కొన్ని ఏలు బీలు కాదు. తర్వాత ఇంకొకటి చూద్దాం, కొన్ని బీలు ఏలు కాదు. రైట్, కొన్ని బీలు ఏలు కాదు. రైట్, కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని బీలు ఏలు కాదు, బట్ కొన్ని ఏలు బీలు. కొన్ని ఏలు బీలు అంటే కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని బీలు ఏలు. తర్వాత ఇంకొకటి, కొన్ని బీలు ఏలు కాదు. రైట్, కొన్ని బీలు ఏలు కాదు. రైట్, సో ఇట్లా మనకి పాసిబిలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వివరణలు. రైట్, ఒకవేళ మనకు డయాగ్రామ్ ఈ మోడల్లో ఉన్నట్లయితే. రైట్, ఇప్పుడు మనకి ఏమన్నాడు, కొన్ని ఏలు బీలు అన్నాడు. కొన్ని ఏలు ఏమవుతున్నాయి ఇక్కడ బీలు అవుతున్నాయి, అంటే ఇండైరెక్ట్గా కొన్ని ఏలు బీలు కావట్లేదు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ కొన్ని బీలు ఏలు అవుతున్నాయి అన్నట్టు, కొన్ని బీలు ఏలు కావట్లేదు అన్నట్టు. సో వీటికి సంబంధించిన వివరణలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ పాసిబిలిటీ డయాగ్రామ్ ఒకవేళ డిఫరెంట్గా వేరే తీరుగా ఉన్నట్లయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్గా వేరే తీరుగా అంటే కొన్ని ఏలు బీలు అన్నాడు, కొన్ని ఏలు ఏమైనాయట బీలు అయినాయట. ఇప్పుడు చూద్దాం సెకండ్ డయాగ్రామ్ ఎట్లా ఉండొచ్చు అంటే సో ఇది మొత్తాన్ని ఏ అనుకున్నట్లయితే ఇగో కొన్ని ఏలు ఏమైనా ఇప్పుడు బీలు అయినాయి. ఇట్లా కూడా మనకు డయాగ్రామ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని ఏలు ఏమైనా ఇప్పుడు బీలు అయినాయి అంటే మనకు డయాగ్రామ్ సో ఈ మోడల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన సో వివరణలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన వివరణలు దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఎట్లా ఉండొచ్చు అంటే కొన్ని ఏలు బీలు కాదు. ఇప్పుడు ఏంటిది ఇక్కడ కొన్ని ఏలు బీలు కాదు. సో ఇది ఒకటి, కొన్ని ఏలు ఏంటి అవుతున్నాయి ఇక్కడ బీలు కాదు. తర్వాత నెక్స్ట్ అన్ని బీలు ఏలు అవ్వచ్చు, అన్ని బీలు
ఏలు, అన్ని బీలు ఏలు, అన్ని బీలు ఏలు, కొన్ని ఏలు బీలు కాదు బట్ కొన్ని ఏలు బీలు. సో ఇది మనకి ఇట్లా కొన్ని అనే దానికి సంబంధించిన డయాగ్రామ్. అన్నీ కొన్ని, రైట్. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అంటే దీంట్లోనే ఇప్పుడు మనకి సమ్ అయిపోయింది, ఆల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సమ్ నాట్ గురించి చూద్దాం. సమ్ నాట్, ఇది సమ్ నాట్. సమ్ నాట్ అని అంటే మనకి ఇక్కడ కొన్ని కాదు అన్నట్టు, మనకి ఏంది ఇక్కడ, సో కొన్ని కాదు. దీనికి చూద్దాం కొన్ని ఏలు, దీనికి ఆన్సర్ చూద్దాం ఎట్లా ఉండొచ్చు. కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు సో బీలు కాదు, ఇట్లా ఉంటుంది. కొన్ని ఏలు బీలు కాదు అని ఇట్లా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం దీనికి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. కొన్ని ఏలు మనకి బీలు కాదు. ఒకసారి చూసినట్లయితే దీనికి సంబంధించిన డయాగ్రామ్ని ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్గా తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి అంటే కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు బీలు కాదు, రైట్. చూడండి ఇది ఏ, ఇది బి, రైట్. కొన్ని ఏలు బీలు కాదు, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన పాసిబిలిటీ వివరణ. సో మనకి దీనికి సంబంధించిన వివరణలు ఎట్లా ఉండొచ్చు. సో ఈ వివరణలు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కొన్ని ఏలు బీలు అవుతాయి, కొన్ని ఏలు బీలు. తర్వాత నెక్స్ట్ కొన్ని బీలు ఏలు, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొన్ని బీలు ఏలు. నెక్స్ట్ వచ్చేసి రైట్ కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఏలు కాదు, కొన్ని బీలు ఏలు కాదు, రైట్. వీటికి సంబంధించిన డయాగ్రామ్ అంటే మనకు వివరణలు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనకున్న కన్క్లూజన్ పాయింట్ అన్నట్టు. ఏ బి 2 పారామీటర్స్ తీసుకున్నాం. ఇక్కడ వివరణలు వచ్చేసి కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఏలు కాదు. సో ఇది ఒకటి మనం తీసుకున్న పాయింట్. మరి దీనికి సంబంధించిన ఒకసారి సెకండ్ డయాగ్రామ్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకసారి దీంట్లో పరిశీలించుదాం. కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు బీలు కాదు. సెకండ్ డయాగ్రామ్ని కనుక పరిశీలించినట్లయితే ఇది సెకండ్ డయాగ్రామ్. సో ఇది ఏ ప్రిమిసెస్ అనుకున్నాను, ఇక్కడ ఉండే రీజియన్ని నేను బి ప్రిమిసెస్ అనుకున్నాను, రైట్. బి ప్రిమిసెస్ కింద మనం కన్సిడర్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా ఉంటే సో ఈ డయాగ్రామ్కి సంబంధించిన వివరణలు ఎలా ఉంటాయో ఒకసారి చూడడం జరుగుతుంది. వివరణలు చూద్దాం, వీటికి సంబంధించిన వివరణలు ఎట్లా ఉంటాయి ఒకసారి దీంట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో పరిశీలించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి అన్నీ, ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి, ఇక్కడ అన్ని బీలు ఏలు అవుతున్నాయి, అన్ని బీలు ఏలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఏలు బీలు, సో కొన్ని ఏలు బీలు. నెక్స్ట్ కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు సో బీలు కాదు, రైట్. సో ఈ కేటగిరీస్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వివరణలో వచ్చేసి ఏంటంటే అన్ని బీలు ఏలు, కొన్ని ఏలు బీలు, కొన్ని ఏలు బీలు కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా వివరణలో కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఏలు కాదు. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఏలు బీలు కాదు అనే స్టేట్మెంట్. అంటే మనకి ఆల్, సమ్ నాట్ వీటికి సంబంధించింది. ఓకే, ఒకసారి ఇక ఇంకొక ఫోర్త్ పారామీటర్కి వెళ్ళిపోదాం. మనకు లాజికల్ వెన్ డయాగ్రామ్లో కావాల్సిన ఫోర్త్ పారామీటర్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే అది నో అనే ఆబ్జెక్ట్ కింద రావడం జరుగుతుంది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం మనం. నో అనేది ఏంటి అంటే ఇక్కడ ఏది కాదు అన్నట్టు. సో ఏది కాదు అనేది ఇక్కడ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు బిట్ రావడం అనేది జరుగుతుంది. సో ఏది కాదు అంటే ఇప్పుడు మనకి నో ఏ ఈజ్ బి అనే స్టేట్మెంట్ తీసుకుందాం. ఓకే, ఏ కూడా బి కాదు. ఓకే, నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి అంటే ఏ యొక్క ఏ కూడా, ఓకే, సో ఏ కూడా బి కాదు అన్నట్టు, కూడా బి కాదు. ఓకే, రైట్. సో ఇది ఏ యొక్క ఏ కూడా బి కాదు. సో దీన్నే మనం వచ్చేసి ఏంటి అంటే నో ఏ ఈజ్ బి అన్నట్టు. నో ఏ ఈజ్ బి, ఇది నో కింద కన్సిడర్ చేస్తాం. ఆల్, సమ్ నాట్, రైట్, నో, ఇవి పారామీటర్స్. ఏ యొక్క ఏ కూడా బి కాదు, నో ఏ ఈజ్ బి అన్నట్టు. నో ఏ ఈజ్ బి అంటే ఏ యొక్క ఏ కూడా బి కాదు అన్నట్టు. ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎట్లా ఉండొచ్చు, ఒకవేళ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది, సో దానికి సంబంధించిన వివరణలు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ దీంట్లో మనం పరిశీలించినట్లయితే డయాగ్రామ్ ఇగో ఏ ప్రిమిసెస్ సపరేట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బి ప్రిమిసెస్ సపరేట్, రైట్. ఇప్పుడు రెండు సపరేట్ ఉంటాయి, ఎందుకంటే ఏ యొక్క ఏ కూడా బి కాదు, నో ఏ ఈజ్ బి అన్నాడు, ఏ యొక్క ఏ కూడా బి కాదు అన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణలు కనుక మనం పరిశీలించినట్లయితే
సో ఇది వివరణలు కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఎట్లా ఉంటుందంటే నో బి ఈజ్ ఏ అంటాడు. నో బి ఈజ్ ఏ అంటే బీలు ఏలు కావు అన్నట్టు. సో బీలు ఏలు కావు అంతే కదా, ఏలు బీలు కానప్పుడు బీలు కూడా ఏలు కావు అన్నట్టు. ఏలు బీలు కావు ఏమన్నాడు అక్కడ, ఏ ఒక్క ఏ కూడా బి కాదు అంటే ఏ ఒక్క బి కూడా ఏ కాదు అన్నట్టు. బీలు ఏలు కావు అంటే ఇక్కడ చూడండి ఏ యొక్క ఏ కూడా ఏ యొక్క బి కూడా ఏ కాదు. సో ఇదొకటి ఏ యొక్క బి కూడా ఏ కాదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో వీటికి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంకా వీటన్నిటికి సంబంధించిన ఒకసారి 4 పారామీటర్స్ని నేను మీకు అందివ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. కంప్లీట్ మనకు లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించిన 4 పారామీటర్స్కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం ఎట్లా ఉంటుంది అని. ఫస్ట్ ఇక్కడ మనకున్న పారామీటర్ వచ్చేసి ఏంటంటే ఆల్ అన్నట్టు. సో ఆల్ అంటే ఇది అన్నీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సమ్ పారామీటర్, సమ్ అంటే ఇది కొన్ని అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే సమ్ నాట్ అన్నట్టు. సమ్ నాట్ అని అంటే ఇది కొన్ని కాదు అవుతుంది. సో కొన్ని కాదు, రైట్. నో, నో అంటే ఇక్కడ ఏది కాదు అన్నట్టు, రైట్. సో ఇట్లా ఉంటుంది. ఇవి మనకి జనరల్గా ఉన్న 4 పారామీటర్స్. అంటే మనకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ని మీరు సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఈ 4 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఎట్లా ఉంటుంది అనేది. వీటికి 4 పారామీటర్స్కి సంబంధించి సొల్యూషన్ ఎట్లా ఉంటుందనో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అన్నీ, కొన్ని, కొన్ని కాదు, ఏది కాదు, ఆల్, సమ్, సమ్ నాట్, నో, రైట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ లాజిక్ ఎట్లా ఇస్తాడు అని అంటే అన్నీ. సో అన్ని ఏలు బీలు, అన్ని ఏలు బీలు. డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డయాగ్రామ్స్ వచ్చేసి ఏంటంటే నేను ఒక 2 డయాగ్రామ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 2 డయాగ్రామ్స్ తీసుకుంటున్నాను. అన్ని ఏలు బీలు అని అన్నప్పుడు సో ఇది ఏ ప్రిమిసెస్. సో ఇది వచ్చేసి ఏమైంది ఇక్కడ బి ప్రిమిసెస్ అయింది. తర్వాత దీనికి సంబంధించి దీన్నే నేను ఏమంటున్నాను అంటే ఇదే ఏ అంటున్నాను, ఇదే బి అంటున్నాను, ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనుక పరిశీలించినట్లయితే కొన్ని ఏలు ఏమవుతున్నాయట, బీలు అవుతున్నాయి. సో కొన్ని ఏలు ఏంటిది ఇక్కడ బీలు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది ఏ ప్రిమిసెస్, సో ఇది బి ప్రిమిసెస్. తర్వాత దీనికి ఇంకొక డయాగ్రామ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ఏ ప్రిమిసెస్, ఇగో ఇది బి ప్రిమిసెస్, రైట్. కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు ఏలు, కొన్ని ఏలు బీలు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని ఏలు బీలు కాదు అంటున్నాడు. కొన్ని ఏలు ఏంటిదట బీలు కాదు అట. కొన్ని ఏలు బీలు కాదు అంటే కొన్ని అవ్వచ్చు, కొన్ని ఏలు బీలు కాదు, రైట్. కొన్ని ఏలు బీలు కాదు అన్నప్పుడు ఇక్కడ పారామీటర్స్ ఇది ఏ పారామీటర్, ఇది బి పారామీటర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ పారామీటర్, ఇది బి పారామీటర్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి నో ఏ ఈజ్ బి అన్నాడు. ఏలు బీలు కావు, సో ఏలు బీలు కావు. నో ఏ ఈజ్ బి, సో ఏలు బీలు కావు, రైట్. నో ఏ ఈజ్ బి అన్నాడు. ఏలు బీలు కావు అంటే ఏ సపరేట్ బి సపరేట్. సో ఇది ఏ ప్రిమిసెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బి ప్రిమిసెస్. అంటే మనకు ప్రైమరీగా ఈ డయాగ్రామ్స్ కనుక ఐడియా ఉన్నట్లయితే సో మనం లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం, రైట్. ఎట్లా ఉంటాయి అనేది, రైట్. ఇప్పుడు కొన్నిటికి మనం సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎట్లా ఇస్తాడు అని అంటే ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన బిట్స్లో మనకి ఇక్కడ 2 కేటగిరీస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒకటి సో ప్రకటనలు అంటాడు, ప్రకటనలు, రైట్. ఈ ప్రకటనలు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇస్తాడు మనకి కొన్ని పెన్నులు, కొన్ని పెన్స్ అంటాడు. కొన్ని పెన్నులు, ఇక్కడ మనం పెన్నులు అని తీసుకుందాం. సో కొన్ని పెన్నులు, పెన్సిళ్ళు అంటాడు. కొన్ని పెన్నులు ఏంటిదట పెన్సిల్, కొన్ని పెన్నులు పెన్సిల్, రైట్. నెక్స్ట్ వచ్చేసి అన్ని పెన్సిళ్ళు, సో అన్ని పెన్సిళ్ళు, రైట్. అన్ని పెన్సిళ్ళు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పుస్తకాలు అంటాడు. సో పుస్తకాలు అన్నాడు, రైట్. అంటే వీటికి మనం జస్ట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో. అంటే స్టేట్మెంట్స్ యాజ్ అ కన్క్లూజన్స్ వేరు, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ వేరు. జస్ట్ ఇక్కడ ప్రకటనలు ఇస్తాడు అంతే, వివరణలు ఇవ్వడు మనకి. ఏది లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో ప్రకటనలు చేంజ్ చేస్తాడు అంటే ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5th క్వశ్చన్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5th క్వశ్చన్, ఇంత ఇస్తాడు 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏం చేస్తాడంటే ఇక్కడ వచ్చేసి
ఇచ్చిన దానికి సరి అయిన లాజికల్ వెన్ డయాగ్రామ్ని గుర్తించండి అంటాడు. సో ఇక్కడ వివరణలో అనేది మెన్షన్ చేయడు. వివరణలో అనే టాపిక్ దేంట్లో వస్తుంది అంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనేది ఒకటి సపరేట్ ఉంటుంది. సో దాంట్లో మనకి బిట్టు రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇచ్చిన డాటాకి ఇప్పుడు మనకి ఎన్ని ప్రకటనలు ఉంటే అన్ని ప్రకటనలకి జస్ట్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. అక్కడ చూద్దాం. ఇప్పుడు కొన్ని పెన్నులు పెన్సిళ్ళు అన్నాడు, అన్ని పెన్సిళ్ళు పుస్తకాలు అన్నాడు. అంటే ఇక్కడ మనం తీసుకునే పారామీటర్స్ వచ్చేసి ఏంటి అంటే 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి పెన్నులు తీసుకోవాలి, పెన్సిళ్ళు, పుస్తకాలు. రైట్, జస్ట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంతే వీటికి సంబంధించి. సో ఇక్కడ డయాగ్రామ్ ఎట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే కొన్ని పెన్నులు పెన్సిళ్ళు అట, ఇవి పెన్నులు అనుకుంటున్నాను. సో ఇది పెన్నులు. రైట్, ఇప్పుడు కొన్ని పెన్నులు ఏమైనాయి అట ఇక్కడ పెన్సిళ్ళు అయినాయి, ఇది పెన్సిళ్ళు. రైట్, కానీ అన్ని పెన్సిళ్ళు ఏమైనాయి అట ఇక్కడ పుస్తకాలు అయినాయి. రైట్, కొన్ని పెన్నులు పెన్సిళ్ళు, అన్ని పెన్సిళ్ళు ఏమైనాయి పుస్తకాలు అయినాయి. మనం వివరణలకి వెళ్ళొద్దు. లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో వచ్చేసి ఏంటి అంటే ఇచ్చిన ప్రకటనలకి డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ కన్క్లూజన్ వేరు, మళ్ళీ మనకు ప్రకటనలు వివరణలు అనేది సెపరేట్ టాపిక్ ఉంది, దాన్ని మనం స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ లాజికల్ వెన్ డయాగ్రామ్లో వచ్చేసి ఏంటంటే ఇచ్చిన ప్రకటనలకి డయాగ్రామ్స్ని డ్రా చేయడం అనేది. సో ఇక్కడ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇది లాజికల్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, జనరల్గా ఎట్లా ఉండొచ్చు అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే అన్నీ, ఇక్కడ మనకి ఇట్లా ఇస్తాడు అన్ని పడవలు అంటాడు, అన్ని పడవలు బస్సులు అంటాడు. అన్ని పడవలు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో బస్సులు అంటాడు, అన్ని పడవలు బస్సులు. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని బస్సులు అన్నాడు. ఇక్కడ కొన్ని బస్సులు ఏంటిదట, కొన్ని బస్సులు కార్లు అన్నాడు, కొన్ని బస్సులు కార్లు. ఓకే, కొన్ని బస్సులు కార్లు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్ని కార్లు రైళ్ళు అన్నాడు. రైట్, సో ఇప్పుడు దీనికి మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. అన్ని పడవలు బస్సులు, కొన్ని బస్సులు కార్లు, అన్ని కార్లు రైళ్ళు అన్నాడు. రైట్, వివరణలకు వెళ్ళట్లేదు, నేను మళ్ళీ క్లియర్ పాయింట్ మెన్షన్ చేస్తున్నా. అక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ని అనుసరించి వీటిని మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్స్ అంటాం. మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ చూడొచ్చు, దాంట్లో ఇట్లాంటి బిట్స్ మీకు కనిపిస్తాయి. ఇవి స్టేట్మెంట్స్ అంటే వీటిని ప్రకటనలు అంటారు. సో ప్రకటనలు. రైట్, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని పడవలు బస్సులు అన్నాడు. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ పడవలు తీసుకుంటున్నాను, ఇవి పడవలు. అన్ని పడవలు ఏమైనాయట, ఇగో ఇది బస్సులు అయినాయి. తర్వాత కొన్ని బస్సులు ఏమైనాయి ఇక్కడ మనకి కార్లు అయినాయి. రైట్, అన్ని కార్లు మనకి ఏమైనాయి ఇక్కడ రైళ్ళు అయినాయి. సో ఇట్లా డయాగ్రామ్. రైట్, వివరణలలోనే మనం అజంప్షన్ డయాగ్రామ్స్కి వెళ్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు కూడా అభ్యర్థులు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అజంప్షన్స్ కొందరు తీసుకుంటారు, మరి ఇట్లా కూడా ఉండొచ్చు కదా డయాగ్రామ్ అని. లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో ఎప్పుడైనా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మారకుండా డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది లాజికల్ వెన్ డయాగ్రామ్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. రైట్, లేదు అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే మరి డయాగ్రామ్ ఇంకా వేరే తిరిగా కూడా రావచ్చు కదా. ఎట్లా అంటే అన్ని పడవలు బస్సులు అన్నాడు, మరి ఇప్పుడు దీన్నే నేను పడవలు అనుకుంటాను, దీన్నే బస్సులు అనుకుంటాను. తర్వాత నెక్స్ట్ కొన్ని బస్సులు కార్లు అన్నాడు, మరి అట్లాంటప్పుడు ఇట్లా అవుతుంది కార్లు. ఈ కార్లని నేను ఏమంటున్నాను రైళ్ళు కూడా అంటున్నాను, ఇది కాదు. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే అజంప్షన్. మనకు ప్రకటనలు మరియు వివరణలు అనే టాపిక్లో వాటికి సంబంధించిన వివరణలు ఇచ్చినప్పుడు ఇక్కడ అన్ని రైళ్ళు కార్లు అయ్యే అవకాశం ఉందా అని అడిగినప్పుడు అట్లాంటి సందర్భాల్లో మాత్రమే మీరు అజంప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా వాటిలో మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మారకుండా డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో వన్ మోర్ ఎగ్జాంపుల్. రైట్, ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే అన్నీ. రైట్, ఇక్కడ అన్ని బైకులు అంటాడు. సో అన్ని బైకులు పడవలు, అన్ని బైకులు పడవలు. తర్వాత నెక్స్ట్ కొన్ని పడవలు వాహనాలు. సో వాహనాలు. రైట్, కొన్ని వాహనాలు రైళ్ళు, అన్ని రైళ్ళు లారీలు. సో ఇట్లా మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఓకే. అన్ని బైకులు పడవలు, కొన్ని పడవలు వాహనాలు, కొన్ని వాహనాలు రైళ్ళు, అన్ని రైళ్ళు లారీలు అన్నాడు. సో ఇప్పుడు దీనికి మనం లాజికల్ వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. నేను ఫస్టే చెప్పాను
ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మారకుండా డయాగ్రామ్ డ్రా చేయాలి. అది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అన్ని బైకులు పడవలు అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మనం బైకులు తీసుకుంటున్నాం. ఈ అన్ని బైకులు ఏమైనాయి అని అంటే ఇది పడవలు అయిపోయినాయి. సో అన్ని బైకులు వచ్చేసి మనకి పడవలు అయినాయి. కొన్ని పడవలు ఏమైనాయి అంటే దీంట్లో వాహనాలు అయినాయి. సో ఇది కొన్ని పడవలు వచ్చేసి ఏమనుకుంటున్నాం మనం, వాహనాలు అనుకుంటున్నాం. సో ఇది వాహనాలు. తర్వాత కొన్ని వాహనాలు ఏమైనాయి మనకి ఇక్కడ, సో రైళ్ళు అయినాయి. అన్ని రైళ్ళు ఏమైనాయి మనకి ఇక్కడ, లారీలు అయినాయి. సో ఇట్లా మనకి డయాగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇదొకటి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీని తర్వాత మనం వేరే టాపిక్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో, రైట్. అన్ని నవలలు అంటాడు. అన్ని నవలలు పుస్తకాలు. ఏ పుస్తకము కూడా నోట్బుక్ కాదు అంటాడు. నోట్బుక్ కాదు అంటాడు. ఏ పుస్తకము కూడా నోట్బుక్ కాదు. తర్వాత నెక్స్ట్, అన్ని నోట్బుక్లు పెన్నులు. కొన్ని పెన్నులు డస్టర్లు అంటాడు. కొన్ని పెన్నులు, రైట్, కొన్ని పెన్నులు డస్టర్లు అంటాడు. కొన్ని పెన్నులు డస్టర్లు. ఇగో ఇట్లు ఇస్తాడు బిట్టు. అన్ని నవలలు పుస్తకాలు. ఏ పుస్తకము కూడా నోట్బుక్ కాదు అంటే పుస్తకానికి నోట్బుక్కి నవలకి ఎట్లాంటి సంబంధం లేదు అక్కడ. కొన్ని నోట్బుక్లు పెన్నులు, కొన్ని పెన్నులు డస్టర్లు అంటాడు. ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ నేను చెప్పాను ఆల్రెడీ, స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మారకుండా డయాగ్రామ్ డ్రా చేయాలి. దట్ ఈస్ లాజికల్ వెన్ డయాగ్రామ్, రైట్. కొన్ని నవలలు పుస్తకాలు అన్నాడు. ఇగో ఇది నవల, రైట్. నేను ఒక నవల తీసుకున్నాను. కొన్ని నవలలు ఏమైనాయట మనకి, పుస్తకాలు. ఇగో ఇది కొన్ని, ఈ రీజన్ ఏదైతే ఉంటుందో ఇది కొన్ని నవలలు ఏమైనాయి, పుస్తకాలు. ఏ పుస్తకము కూడా నోట్బుక్ కాదు అంటే నోట్బుక్కి పుస్తకానికి అస్సలు లింకే లేదు. ఇగో ఏ పుస్తకము కూడా నోట్బుక్ కాదు, రైట్. ఎందుకే ఈ డయాగ్రామ్ సపరేట్, ఈ డయాగ్రామ్. అన్ని నోట్బుక్లు పెన్నులు. అన్ని నోట్బుక్లు ఏమైనాయట, ఇగో పెన్నులు అయినాయి. కొన్ని పెన్నులు ఏమైనాయట, ఇగో డస్టర్లు అయినాయి. ఇగో ఇట్లా మనకి డయాగ్రామ్ డ్రా చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇట్లా లైన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు సపరేట్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ, రైట్. ఇది నోట్బుక్. ఇది నోట్బుక్ ఏమైంది ఇక్కడ, పెన్ అయింది. ఈ పెన్ ఏమైంది, డస్టర్లు అయింది. ఇగో ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇట్లా డిఫరెంట్గా కూడా మీరు ఆన్సర్స్ అనేది ఇక్కడ చేసేయచ్చు, రైట్. ఓకే. సో ఇది మనకి జనరల్గా వీటికి సంబంధించిన డాటా ఎట్లా ఉంటుంది అనేది.